హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సత్వా కిచెన్. ఈరోజు మన సత్వా కిచెన్లో కిడ్స్ ఫేవరెట్ అయిన చాక్లెట్ సిరప్ని జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ప్రిపేర్ చేసుకోబోతున్నాం. మరి ఇక లేట్ చేయకుండా మన రెసిపీని స్టార్ట్ చేద్దామా? ముందుగా 3 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ని తీసుకొని జల్లించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక గిన్నెలో 2 కప్పుల వాటర్ను వేసుకోవాలి. తరువాత ఒక కప్పు పంచదారని వేసి కరగనివ్వాలి. ఇది కరిగాక జల్లించుకున్న కోకో పౌడర్ని వేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇలా 8 నుంచి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకోవాలి. అప్పుడప్పుడు మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. 10 నిమిషాల తర్వాత చూడండి, ఇలా ఈ కన్సిస్టెన్సీతో థిక్గా లేదా పల్చగా కాకుండా ఉంటే వెంటనే స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోండి. ఈ సిరప్ సరైన కన్సిస్టెన్సీలో ఉందో లేదో చెక్ చేయడానికి ఒక ప్లేట్ మీద కొద్దిగా వేసి చూడండి. ఇలా ఫాస్ట్గా ఫ్లో అవ్వకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఒకవేళ సిరప్ థిక్గా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాయిల్ చేసుకోండి. లేదా పల్చగా ఉంటే కాసేపు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా తయారు చేసుకున్న సిరప్ను ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే చాన్నాళ్ళు నిల్వ ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు ఈ సిరప్ను కేక్ డెకరేషన్లో, ఐస్ క్రీమ్ టాపింగ్లో ఇలా చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, అందరూ ఇష్టపడే ఈ చాక్లెట్ సిరప్ను చాలా కాస్ట్ పెట్టి మార్కెట్లో కొనుక్కోకుండా అదే టేస్ట్తో ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో. మరి మా రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.